నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్, వారికి సజ్జనార్ సీరియస్ వార్నింగ్. ట్రాఫిక్ చలాన్లు కట్టని వారికి గుడ్ న్యూస్, డిస్కౌంట్ ఆఫర్ గడువు పొడిగింపు. చిన్ననాటి ఫోటో షేర్ చేసిన స్మితా సబర్వాల్. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు చేయడం ఏమో గానీ ఆర్టీసీ సిబ్బందికి తిప్పలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రయాణికుల ద్వారా రకరకాల ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ఏకంగా దాడులు కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దానిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ గా స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ సిబ్బందికి రోజు రోజుకి భద్రత లేకుండా పోతోంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఇప్పటికే నానా తంటాలు పడుతున్న సిబ్బందికి కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు మరింత తలనొప్పిగా మారాయి. సీట్ల కోసం జుట్టు పట్టుకుని మరీ ప్రయాణికులు కొట్టుకుంటుంటే టిక్కెట్లు తీసుకోకుండా కొందరు, వద్దన్నా ఎక్కుతూ కొందరు, తమను ఎక్కించుకోలేదంటూ మరికొందరు ఇలా రకరకాల కారణాలు చూపించి ఇబ్బందులు పెట్టడమే కాదు, దాడులు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి తమ బైకునే ఢీకొట్టారంటూ ఓ వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా దీనిపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలోని వాహనదారులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే ప్రకటించిన పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజుతో ముగిసిపోతుందని బాధపడుతున్న వాహనదారులకు ఊరట కల్పించింది. జనవరి 31 వరకు డిస్కౌంట్ ఆఫర్ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఇంకా చలాన్లు కట్టని వారికి భారీ ఊరట లభించనుంది. పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ ముగిసిపోతుండటంతో మరింత పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 10వ తేదీ వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను డిస్కౌంట్తో కట్టొచ్చని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటి వరకు ఆ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3,59,00,000 పెండింగ్ చలాన్లుండగా ఆఫర్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,05,00,000 మంది చలాన్లు కట్టినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా మొత్తం 107 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈరోజు ట్విట్టర్లో ప్రత్యేకమైన ఫోటోను షేర్ చేశారు. ఈరోజు తన తల్లి పురబీదాస్ 79వ పుట్టినరోజు సందర్భంగా స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసి తనకంటే దృఢనిశ్చయం కలిగిన మహిళ ఎవరైనా ఉన్నారంటే అది తన తల్లేనని స్మితా సబర్వాల్ అభివర్ణించారు. అయితే తన తల్లికి ఇది 79వ పుట్టినరోజని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. నువ్వు కూడా ట్విట్టర్లో ఉన్నావని నాకు తెలుసు, నన్ను రహస్యంగా ఫాలో అవుతున్నావని కూడా తెలుసు అంటూ తన తల్లిని ఉద్దేశించి ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అయితే ఈ ట్వీట్కు తన తల్లి ఫోటోతో పాటు తన తల్లితో ఉన్న చిన్నప్పటి ఫోటోను కూడా స్మితా సబర్వాల్ షేర్ చేశారు. అయోధ్యలో దివ్యమైన రామమందిరం జనవరి 22వ తేదీన ప్రారంభోత్సవం జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మహత్తర కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగే జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఇక ఆ రోజు యూపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు జనవరి 22న సెలవు ప్రకటిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దీంతో పాటు ఆ రోజున ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని స్పష్టం చేశారు. ఇక జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించాలని, బాణాసంచా కాల్చి ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఇక రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యలో పర్యటించిన యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో పరిశుభ్రత కోసం కుంభ మోడల్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 14వ తేదీన అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్న వేళ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం గురించి అధికారులకు సూచనలు చేశారు. వివిఐపీల విశ్రాంతి స్థలాలను ముందుగానే నిర్ణయించాలని, ఈ ఉత్సవాలు సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు. నాసామిరంగా సినిమా సంక్రాంతి కానుగ్గా ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. హీరో నాగార్జునతో పాటు మూవీ టీం అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సహా హీరోయిన్లు ఆషికా రంగనాథ్, రుక్సార్ తిల్లానా, మిర్నా ఈవెంట్లో మెయిన్ అట్రాక్షన్ అయ్యారు. ఇక కీరవాణి, చంద్రబోస్ కూడా ఈవెంట్లో సందడి చేశారు. 3 నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశామని నాగార్జున చెప్పారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి సినిమాలు సంక్రాంతి వరలో ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా నాసామిరంగ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
విజయ్ బిన్ని డైరెక్షన్ లో చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఈవెంట్ లో సందడి చేశారు. ఇక సినిమా విజయంపై నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. సినిమాను 3 నెలల్లోనే పూర్తి చేశామని, ఇక హిట్ ఇవ్వాల్సిన బాధ్యత మీదేనంటూ చెప్పుకొచ్చారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మధ్య హైదరాబాద్కు దూరమయ్యారు. ముంబైలోనే ఉంటున్నారు. కిందటేడాది భోళాశంకర్ సినిమాలో నటించిన తమన్నా ప్రస్తుతం ఏ తెలుగు సినిమా అంగీకరించలేదు. ఒక తమిళం, ఒక హిందీ సినిమా చేస్తున్నారు. అయితే నిన్న సాయంత్రం ముంబైలో కెమెరా కంటికి చిక్కారు తమన్నా. వైట్ స్లీవ్లెస్ టాప్, ఫుల్ జీన్స్తో దర్శనమిచ్చారు. అయితే తమన్నా ప్యాంట్ చాలా వెరైటీగా ఉంది. పైనుంచి కింద వరకు పెద్ద జేబులున్నాయి. ఇక ఫోటోలకు ఫోజులిచ్చాక వెళ్లేటప్పుడు తమన్నా నడక చాలా బాగుంది. అలాగే శిల్పా శెట్టి, మలైకా అరోరా, ఖుషీ కపూర్, డైషిషా, కరిష్మా తాన్నా కూడా పాపర్జీ కంటపడ్డారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశ కోసం చిన్నపిల్లల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. గంజాయి అమ్మకాలపై పోలీసులు దాడులు పెరగడంతో గంజాయిని లిక్విడ్ గా మార్చి ఆ లిక్విడ్ ను చాక్లెట్లలో కలిపి కొత్త రకం గంజాయి చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. సిటీలో అయితే పట్టుబడతామని భావించి గ్రామాలను ఎంచుకున్నారు. అందులోనూ పాఠశాలలు, కాలేజీల సమీపంలోని దుకాణాలకు మామూలు చాక్లెట్లుగా అమ్మి విద్యార్థులను బానిసలుగా మారుస్తున్నారు. ఆ చాక్లెట్లను కొనుక్కుని తింటున్న పిల్లలు మత్తులోకి జారుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్ షాప్లో నిత్యం చాక్లెట్లు కొనుగోలు చేసి తింటున్న పిల్లలు వింతగా ప్రవర్తిస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో తెలియక ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారు. ఆరా తీగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తున్నారో, ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం రైట్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి, ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వాళ్ళకి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు, ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్ లో నార్మల్ గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళు లోపల నుంచి తెచ్చిచ్చడం కానీ, లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ నమ్ముతున్నా కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్ గా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో కంప్లీట్ గా ఈ ఆపరేషన్ అంతా కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ శ్రీ అవినాష్ మోహన్ సార్, సిపి సైబరాబాద్, అండ్ SOT DCP Bashir, and Action DCP Narayan Road, Action DCP Shamshabad Ramkumar, and SOT Inspector Satyanarayana, ACP Shamshabad Ramchandra, and Inspector Patur Narasimharao, and మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్ గా ఇది సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం. సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో, వీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహు, వీళ్ళ ముగ్గురిని ఇంకా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ప్రిపరేషన్ లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం. సో అందరు కూడా SOT అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్ గా నెంబర్ తెలియదు, బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయించాం. ఒకటే కాకుండా వేరే ప్లేసెస్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్ లో కూడా మనం రైడ్ చేయండి. రైట్ నౌ మనకు 3 షాపులు దగ్గర, మిగతా షాప్స్ లో కూడా మనం చూస్తాం. పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్ లో కిరాణా షాప్స్ లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్ గా అది పాన్ షాప్, కిరాణా షాప్ అని కాకుండా జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్ లో చాక్లెట్స్, బిస్కెట్స్ అనే దాంట్లో కూడా ప్లేస్ లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 month కో 2 months కో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ల్యాండ్ మార్క్, అటువంటిది ఏదో ఒక లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది. బట్ వీల్ ఆల్సో వెరిఫై, అది కూడా యాంగిల్ గా చూస్తాం. ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ ఇది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయడం అవుతుంది. వీళ్ళపైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేవు. బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి కూడా ఎక్కడ సప్లై వస్తుంది, వాళ్ళతో కూడా మేము కొలాబరేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మంగళగిరి జనసేన ఆఫీస్ వద్ద KA పాల్ హంగామా చేశారు. పవన్ ను సీక్రెట్ గా కలవాలని వచ్చానని చెప్పుకొచ్చారు.
15 నిమిషాలైనా తనను పిలవలేదని, సీఎం ఎలా అవ్వాలో పవన్ కళ్యాణ్కు సీక్రెట్గా చెప్దామని వచ్చానన్నారు. పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయడానికి తన దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. ఈ విషయం జనసేన కార్యాలయ సిబ్బందికి కేఏ పాల్ చెప్పినప్పటికీ వారు లోపలికి అనుమతించలేదు. తన మాస్టర్ ప్లాన్ వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటూ జనసేన కార్యాలయం సిబ్బందితో పాల్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రోజు తనని ఒత్తిడి చేస్తున్నారని, ఎలాగైనా తమ హీరో పవన్ కళ్యాణ్ను సీఎం చెయ్యాలని బతిమాలుతున్నారన్నారు. పవన్ కలిసిన తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోతానని పట్టుబట్టారు. కానీ ఆ తర్వాత పవన్ అక్కడ లేరని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ లీడర్స్ అంజుబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మీకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఇప్పుడు ఎక్కడున్నాను. పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీసు గేట్ దగ్గర ఉన్నాను. పవన్ కళ్యాణ్ లోపట ఉన్నాడు. ఇదిగో వాళ్ళ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ 15 నిమిషాలు అయింది. మీరందరూ 100 మంది అనేక సార్లు అన్నారు పవన్ కళ్యాణ్ తమ్ముడికి మద్దతు ఇవ్వండి, ఒకసారి కలవండి, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థి చేయండి, కాపులందరినీ ఐకమత్యం చేయండి బీసీలని. 5 సంవత్సరాలు నేను ఆఫర్ ఇచ్చిన తరువాత ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా కలవడానికి వచ్చానని ఇదే మీకు రుజువు. ఇది పవన్ కళ్యాణ్ ఆఫీసు. ఈ పవన్ కళ్యాణ్ వెహికల్స్, అది ఆయన పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ. ఆయన లోపట ఉన్నారు. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది లోపట. మనం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. 15-20 నిమిషాలు అయింది. వారు ఇంకా మనల్ని పిల్లలేదు. హరిప్రసాద్ గారు వచ్చారు ఇప్పుడు బయటికి. వెహికల్ తీసి లోపలికి పెమ్మని ఏదో చెప్తున్నట్టుంది. థ్యాంక్ యూ. బాగున్నారా? చెప్పండి సార్. ఏం లేదు, పవన్ ఉన్నారని తెలిసి సీక్రెట్గా వచ్చాను. లేదు సార్, ఇప్పుడు సార్ అవైలబుల్గా లేరు, నేను లేరు ఇక్కడ. లోపల ఉన్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ గ్లోబల్ స్టార్ ఈ చిత్రాన్ని పూర్తి చేసి వెంటనే బుచ్చిబాబు ప్రాజెక్టును స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ కోసం బుచ్చిబాబు, రెహమాన్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కన్నడ శివరాజ్ కుమార్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇలా బుచ్చిబాబు తన ప్రాజెక్టును స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. మరోవైపు శంకర్ తన ఇండియన్ టూర్ని కూడా పూర్తి చేశాడు. ఇక గేమ్ చేంజర్ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో బ్రహ్మానందం కూడా జాయిన్ అయ్యారు. ఇండియన్ టూర్లోనూ బ్రహ్మానందం నటించినట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ చిత్రంలోనూ ఓ స్పెషల్ అపియరెన్స్ పాత్ర ఉంటుందట. ఈ క్యారెక్టర్ కోసం బ్రహ్మానందం 2 రోజుల డేట్లు కేటాయించినట్లుగా సమాచారం. ఆల్రెడీ నిన్ననే బ్రహ్మానందం సెట్లోకి వచ్చి షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. యాంకర్ నటి అనసూయ ప్రస్తుతం కాస్త రెస్ట్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. లేదంటే ఒకప్పుడు బుల్లితెరపై షోలు, వెండితెరపై సినిమాలు అంటూ ఫుల్ బిజీగా ఉండేది. ఇప్పుడు బుల్లితెరను వదిలేసుకోవడంతో కాస్త టైం దొరికినట్లుంది. ఆ టైంను ఫ్యామిలీకి కేటాయిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.